సంరక్షకుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి పిల్లలను సంరక్షకులు రక్షిస్తారు. పిల్లల యోగక్షేమాలు చూస్తారు, కావలసినవి కొనిపెడతారు, చదువు నేర్పిస్తారు, ధైర్యం చెబుతారు, ఓదారుస్తారు. తల్లిదండ్రుల మీద బెంగ లేకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు, మంచి చెడు చెబుతారు. తాతయ్య, అమ్మమ్మ వంటి వారైతే పిల్లలకు ఎంత మంచి కథలను చెబుతారు, మంచి మంచి కథలను చెబుతారు, ఆడిస్తారు, తర్వాత వచ్చేసి నప్పిస్తారు. తర్వాత వచ్చేసి ఎంత అల్లరి చేసినా నవ్వుతూ భరిస్తారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ భద్రత కలిగిస్తారు. మీ పాఠశాల గొప్పతనము తెలిసేలా ఈ యొక్క గేయాన్ని పొడిగించండి. అందమైనది మా బడి, అందమైన తెలివి నేర్పేటువంటి మా గుడి, ఆటలు నేర్పే అమ్మ ఒడి, మంచిని చెప్పే తాత నుడి, చెడును రానివ్వని దడి నేర్పుతుంది కలివిడి, అందుకే మాకిష్టం మా బడి. సో ఇక్కడ వచ్చేసి బడిని గురించి మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మన యొక్క బడి అన్నీ నేర్పించేటువంటి గుడి వంటిది, వచ్చేసి ఆటలు నేర్పేటువంటి అమ్మ ఒడి వంటిది, తర్వాత వచ్చేసి కథలు చెబుతుంది, తర్వాత వచ్చేసి అందుకనే మనకు ఈ యొక్క బడి అంటే చాలా ఇష్టము. వడివడిగా నడిచి చేరాం మా బడికి అంటే వెంటనే వడివడిగా అంటే వెంటనే గబగబా నడిచి మా యొక్క బడికి చేరుకున్నాము అని ఇక్కడ మా గేయాన్ని పొడిగించాము. భాషాంశాల్లో వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది పదాలను చదవండి. పదాల్లోని అక్షరాలను వర్ణమాలలో చుట్టి గుర్తించండి. మనం వచ్చేసి ఇక్కడ పదాలను చదువుదాం ముందు. ఆశ, కళ, ఈక, ఓడ, ఉమ, ఎర, ఐర, ఊయల, ఘనత, అచట, సహజ, ఔషధం. సో ఈ యొక్క పదాలను గుర్తించండి, ఈ విధంగా గుర్తించండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మనము ఇందాక చదువుకున్నాం కదా. తర్వాత క్రింది వాణిలో సరైనటువంటి అక్షరాలను ఖాళీల్లో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను అక్షరాల ఆధారంగా వీటిని పూర్తి చేయండి. బలపము, కందము, అరక, ఆభరణం, పథకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమరుకం. తర్వాత వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాల ప్రకారం కొన్ని పదాలు రాస్తున్నాము. కలప, పలక, గడప, కడప, పడక, నలక, నడత, మడత, తడవ, వడ, దడ, కలక, నలక, కల, అలక, ఆట, అటక, అల, ఆనప, ఇలు, ఇల, ఉలవ, ఊట, ఊస, ఊక, ఊబ, ఎద, ఒర, ఓర, ఔర, కమల, కరప, కలత, కలకల, కరం, గరగ, గలగల. తర్వాత ఘటం, గణం, గజం. క్రింది పదాలను చదవండి, తేడాను గమనించండి. సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలను రాయండి. ఇక్కడ చూడండి, ఉక్తం లేఖనం రాయండి అంటే డిక్టేషన్ రాయండి. కళ, కలం, జట, జటం, జగం, జంగం, పడక, పండగ, కడ, కండ, గడ, గండం, జల, జలం, జయ, జయం, వందన, వందనం. తర్వాత ఇక్కడ క్రింది అక్షరాలకు సరైనటువంటి చోట సున్నాను చేర్చి సరైనటువంటి పదాలను రాయండి, చదవండి. అదానిచ్చినారు అందం. పైన వాటిలో కొన్ని పదాలను అంటే ఫస్ట్ దాంట్లో కొన్ని పదాలు రాస్తున్నాము. కథ, కంత, జట, జంట, మదం, మందం, వదనం, వందనం, నందన, నందనం, కమల, కమలం, వశం, వంశం, లయాలయం, కటకం, కంటకం. కొన్ని పదాలు అనమాట. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలకు సరైనటువంటి సున్నాన్ని చేర్చి పదాలు రాయండి అని ఇచ్చినాము. అద, అందము, దత, దంతము, రగ, రంగము, పగ, సగ, సంగము, జగ, జగము, అహ, అహము, జయ, జయము, ఆనద, ఆనందం, ఇదన, ఇంధనం, ఆగన, ఆంగన, అగన, అంగన, చదన, చందనం. తర్వాత వచ్చేసి క్రింది పక్షాల్లో సున్నాని సరైన చోట ఉంచి పదాలు అనేటువంటిది రాయండి. వమ్రా అని ఇచ్చినారు. వరం, దండ, రణం, జనం, గమనం, పయనం, మండపం. తర్వాత క్రింది పదాల్లో అర్థాలను తేడాలను గమనించి చదవండి, రాయండి. వాటిని చెప్పండి అనమాట. అర్థాలని తెలుసుకుందాము. ఈ యొక్క 10 వాటిల్లో వచ్చేసి 10 ప్లస్ ఇంకోటి మొత్తము 20 ఉన్నాయి. 20 పదాలకి మనము అర్థాలు తెలుసుకుందాము. కరం అంటే చేయి, ఒత్తు కారం అంటే గాడిద, కరం అంటే ఒత్తు కారాసము.
తర్వాత చలం కదిలేది. చలం అంటే నెసము లేదా వెనుదీయుట, వెనక్కి వెళ్ళడం అనమాట. పతకము బిళ్ళ. పథకము అంటే ఎతకడ, ఎదగడం అనమాట, ఎతకడ. నెక్స్ట్ వచ్చేసి లత తీగ, కథ కథ, పరం ఇతరం, ఫలం అంటే పండు లేదా ప్రయోజనము, గజం ఏనుగు, ఘనం అంటే గొప్పది లేదా తర్వాత వచ్చేసి మేఘము, జనం మనుషులు, జషం చేప, డంబం ప్రగల్భం, ఢంకా పెద్ద డప్పు, దళం ఆకు లేదా సైన్య విభాగాన్ని దళం అంటాము. తర్వాత ధనం అంటే డబ్బు, బలపం పలకపైన రాసేటువంటి ఒక రాయి అనమాట. సో దాన్ని చిన్నదిగా మనకు చేతికి అందే విధంగా మనకు దాన్ని తయారు చేస్తారు. భరతం భారతదేశం లేదా సంగతి, వాడి భరతం పడతాను అంటే కదా, సో వాడి సంగతి చెప్తాను అని అర్థం అనమాట. క్రింది అక్షరాలను క్రమపరిచి సరైనటువంటి పదాలను రాయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి వీటిని వచ్చేసి సరి చేసి రాయడం అనమాట. అరక, తబల, పడవ, వనజ, తగరం, నగరం, ఆనందం, సంతకం, కండరం, మండపం. తర్వాత వచ్చేసి క్రింది పట్టికలోని పదాలను చదవండి. రెండేసి పదాలను అర్థవంతమైనటువంటి వాక్యంగా రాయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఒక పట్టిక ఇచ్చినారు. ఆ పట్టికని ఆధారంగా చేసుకొని ఒక వాక్యం అనేటువంటి రాయాలి. శంఖం ఊదడము, శంఖం ఊదగలం. సరే, అక్కడ ఇచ్చినటువంటి పదాల ఆధారంగానే రాయాలన్నమాట. ఊదగలం, శంఖం ఊదగలం. అమల పలక, మర పడవ, హంస నడక, పడవ పయనం, దశరథ తనయ. దశరథ తనయ అంటే దశరథుని యొక్క కుమారుడు అని అర్థం అనమాట. శనగల గంప, శనగలు యొక్క గంప అనమాట, వేరుశనక్కాయ గంప. ఘనత గల వంశము అంటే పేరు కలిగినటువంటి వంశము అని అర్థము. మంగళకర మండపము అంటే ఆ యొక్క మండపంలో వచ్చేసి అన్ని కార్యక్రమాలు శుభకార్యాలుగా జరుగుతాయి. శనగ పంట, శనగ యొక్క పంట. సో ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క పదాలను ఉపయోగించి సెంటెన్సెస్గా రాసాము, వాక్యాలుగా రాసాము.